ఉద్యోగుల స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. న్యాయశాఖ అభిప్రాయం వచ్చిన తర్వాత కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రతిపాదనల ఆధారంగానే స్థానికతపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధానికి తరలి వెడితే ఇక్కడ ఉన్న తమ పిల్లల స్థానికతపై ఏంటనే దానిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఏపీ ఉద్యోగులు దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరడంతో ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేసింది సర్కార్. ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఏసీ నుంచి అభిప్రాయం వచ్చిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే స్థానికతపై సానుకూల నిర్ణయమే వస్తుందని భావిస్తున్నారు ఉద్యోగులు. ఈ రోజు ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 371 ఆర్టికల్ అమల్లో ఉన్నట్టు లెక్క. కాబట్టి దీని ప్రకారం ఈ రోజు ఎవరైతే పిల్లలు ఇక్కడ చదువుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ లోకల్ అవుతారు. అలాగే 13 జిల్లాల్లో చదువుకున్న పిల్లలు 13 జిల్లాల్లో ఉన్న 4 జోన్లో లోకల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మా పిల్లలు మేము తీసుకెళ్తే వాళ్ళందరూ రేపు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదనుకుంటే ఇటు వచ్చేసి ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే డిఎస్ ఎగ్జామ్స్ మనం మీరు చూసారు. డిఎస్ ఎగ్జామ్కి ఒక అమ్మాయికి ఎలిజిబిలిటీ అవ్వలేదని సూసైడ్ వరకు వెళ్ళదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏపీకి వెళ్లే వారందరికీ స్థానికత వర్తింప చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. మరి ఇప్పుడున్న చేంజ్డ్ సినారియోలోకి వచ్చేటప్పటికి ఈరోజు ఇక్కడ ఎవరైతే ఈ హైదరాబాద్ను వదిలిపెట్టి అమరావతికి వెళ్తారో రేపొద్దున వాళ్ళ పిల్లలకి అనేది ఒక ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఏం చేద్దంటే ఇప్పుడు వరకు 10th వరకు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం లేదు, ఇక్కడే స్థానికత కింద అవుతుంది. ఈ దాటిన వాళ్ళు లేకపోతే ఇంకా చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళకి మధ్యలో చదువులు ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం వస్తుంది. స్థానికతపై ఓ స్పష్టత వస్తే ఏపీ రాజధానికి తరలి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. కమిటీ ఏం చెప్తుందనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.